హైదరాబాద్ బుద్ధ భవన్లో హైడ్రా ప్రజావాణి ప్రారంభమైంది. ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఫిర్యాదులతో వచ్చిన వారిని టోకెన్స్ ప్రకారం అనుమతిస్తున్నారు అధికారులు. మరింత సమాచారం సదానందం అందిస్తారు. ప్రారంభమైంది. ప్రతి సోమవారం ఇతర ప్రభుత్వ శాఖల అధికారులాగానే, అంటే ఇటు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్లో కానీ జిహెచ్ఎంసీలో కానీ ఎలాగైతే హైడ్రా ప్రజావాణి కొనసాగుతుందో, ఇట్లా హైడ్రాకు కూడా వచ్చే వాళ్ళు డైలీ కాకుండా మండే రోజు వచ్చి తమ కంప్లైంట్స్ ఇక్కడ ఇవ్వచ్చు అంటున్నారు. చెరువులు కానీ, కుంటలు కానీ, నాలాలపైన అక్రమంగా నిర్మాణాలు చేసిన, కబ్జా చేసిన పార్కులు కానీ వాటిని కబ్జా చేస్తే ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు అంటున్నారు. డైరెక్ట్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన టీంతో కలిసి ఇక్కడికి వచ్చిన కంప్లైంట్స్ దగ్గర నుంచి ఈ కంప్లైంట్స్ తీసుకుంటున్నారు. సో మనం చూస్తున్నాం కదా. సో ఈరోజు మార్నింగ్ 11 o'clock నుంచి ఈ కంప్లైంట్స్ అయితే తీసుకుంటున్నారు. కొంతమంది కంప్లైంట్స్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నాగోల్ మల్లికార్జున హిల్స్ నియర్ జైపూర్ కాలనీ. మా యొక్క 150 ప్లాట్లు ఉంటాయి. పార్కు ఫస్ట్ లేఅవుట్లో పార్కు చూపించారు, దాన్ని చేంజ్ చేసి ఆ పార్క్ మొత్తం కబ్జా పెట్టి అమ్మేశారు. ఇప్పుడు కాలనీ వాళ్ళకు పార్కు లేదు. పార్క్ గురించి మేము ఎన్నో జిహెచ్ఎంసీ ఇచ్చినాం, కోర్టు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు స్పందిస్తలేరు, రెస్పాన్స్ ఎవరు ఇస్తలేరు. ఒకటి మేము చిన్న గణేష్ మండపం కడితే కూడా దాన్ని గొలగొట్టేసారు. పండుగలప్పుడు గణేష్ ఉత్సవాలు చేసుకుందామంటే కూడా అలా రాణిస్తలేరు. టోటల్ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళ దౌర్జన్యంతో ఉంటారు. ఇప్పుడు 150 మంది ప్లాట్లకు ఒక పార్కు లేదు, కమ్యూనిటీ కట్టుకొని కూర్చొని మాట్లాడడానికి కూడా లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చా వాళ్ళు రెస్పాండ్ లేదు, వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి రంగనాథ్ సార్ ప్రజావాణిలో వస్తేనే స్ట్రిక్ట్ ఉన్నది, సక్సెస్ అవుతుంది ఉద్దేశంతో సార్ కంప్లైంట్ ఇచ్చాం. మాకు 80% పార్కు రిలీజ్ కావాలి, కమ్యూనిటీ కూడా కట్టుకొని ఉంటుంది అనే ఉద్దేశంతో సార్కు కంప్లైంట్. ఇప్పుడు హైడ్రా కూడా ప్రజావాణి ఓపెన్ చేసింది. ప్రతి మండే వచ్చి ఇట్లా కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వచ్చి డైరెక్ట్గా కలిసి ఇవ్వచ్చు అంటున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు సార్ ఈ ప్రజావాణి పెట్టడం చాలా హైదరాబాద్ సార్ చాలా సంతోషం సార్. సాల్వ్ అవుతుందని మేము 90% రంగనాథ్ సార్ చేస్తారు, జెన్యూన్గా చేస్తారు, మాకు నమ్మకం ఉంది. ఆయన దగ్గరికి వస్తేనే సక్సెస్ అయితే ఉద్దేశంతో చేస్తున్న ఉద్దేశంతో నమ్మకంతో వచ్చాం సార్ ఇక్కడికి మేము. సో ఈరోజు ఏం చెప్పారు మీరు? ఇచ్చిన తర్వాత సార్ డైరెక్ట్గా సారే తీసుకున్నారా? సో ఏం చెప్పారు మీకు? సారే తీసుకున్నారు. కంప్లైంట్ కంపల్సరీ చేపిస్తాను, నేను కింద ఆఫీసర్లు పంపిస్తా, వాళ్ళు చూసి ఓకే అనుకుంటే ఇంకైనా కాంప్లికేట్ ఉంటే ఫిజికల్గా నేనే అక్కడికి వస్తా, చూసి ఎవ్రీథింగ్ చూసి కోర్టు ఫైల్ చేసి క్రిమినల్ కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ చేసి కంపల్సరీ రిలీజ్ చేపిస్తే మీకు పార్క్ ఉంటుంది, మీరు కమ్యూనిటీ ఏదైనా చేసుకోనికే చేస్తాం. ఏమన్నా టైం లైన్ ఇచ్చారా ఇప్పటి వరకు వచ్చి అయిపోద్ది అని? 3 వారాల్లో మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. మీరు 3 weeks తర్వాత మళ్ళీ ఒకసారి రండి, వచ్చి చూడండి. ఈ మధ్యన మేము కింది ఆఫీసర్లు మీ దగ్గరికి వస్తారు. థర్డ్ మళ్ళీ 3 వారాల తర్వాత మీరు ఒకసారి రావచ్చు, నన్ను ఎంక్వైరీ చేయొచ్చు ఏం జరిగిందని, దాని గురించి క్లారిటీ ఇస్తామని చెప్పారు. ఇంకొక కంప్లైంట్ ఉన్నారు సార్, చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? సో మీరు ప్రజావాణిలో కంప్లైంట్ చేశారు కదా, ఎట్లా రెస్పాండ్ అయ్యారు సార్? చాలా బాగుంది సార్. మాది ఏంటంటే సార్, మా కాలనీ పార్క్ ఇష్యూ అది 2020 నుంచి మేము జిహెచ్ఎంసీలో కంప్లైంట్లు ఇస్తుంటే వాళ్ళు ఎటువంటి మనకేందంటే దాటా వేసుడు తప్పితే మేము ఎంత గట్టిగా అడిగినా కానీ వాళ్ళు మీ దగ్గర ఇది గ్రామ పంచాయతీ దానికి మేము తీసుకోలేము, మీది హెచ్ఎండి అది ఇదని డిఫరెంట్ ఒపీనియన్ చెప్తున్నారు. దాని మీద సార్ని కూడా కలిసి సార్కు మాది ఎవిడెన్స్ అంత ఇచ్చినాము. సార్ మనకు న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాము. చాలా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఎన్ని రోజులలో చేస్తాం ఏంటి, అలాగే ఆన్ఫీల్డ్ వచ్చి చూస్తామని ఏమైనా చెప్పారా సార్? సార్ మాకు 3 weeks టైం ఇచ్చిండు. మేము ఇచ్చిన ఎవిడెన్స్ ఫిజికల్గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తా అన్నారు. కంపల్సరీ మీరు ఇచ్చింది అది కరెక్ట్గా ఉంది అంటే నేను కంపల్సరీ మీకు యాక్షన్ తీసుకొని మీకు హెల్ప్ చేస్తానని హామీ ఇచ్చిండు సార్. ఈ కాలనీకి సంబంధించిన లేఅవుట్ ఎవిడెన్సెస్ అన్ని సార్కి ఇచ్చారా? మొత్తం ఎవిడెన్స్ మొత్తం ఇచ్చినాం. దానికి బౌండరీ డాక్యుమెంట్స్ ఏవైతే మనకు వెంచర్ చేసేటప్పుడు పార్కు బౌండరీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మనకు దాంట్లో మనం ఇక్కడ ఇది అని ఉంటుంది కదా, అదంతా మనం ఈసీలు తీసినాం ఫిజికల్గా. మొన్ననే రీసెంట్గా ఈసీలు తీసి మేము, ఎందుకంటే 2020 నుంచి చాలా ఫైట్ చేస్తున్నాం కాబట్టి మాకు దాని మీద మొత్తం సంపూర్ణ అవగాహన ఉంది. మొత్తం ఎవిడెన్స్ అంతా ఇచ్చినాము. ఈ సోమవారం నుంచి ఎవ్రీ సోమవారం ఇలాగే కంటిన్యూ అవుతుంది. కంప్లైంట్స్ నుంచి వచ్చే అన్ని ఫిర్యాదులు స్వీకరించి దాన్ని పరిష్కరించడానికి సరైన మార్గాలు చూస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మణితో సదానందం, V6 న్యూస్, బుద్ధ భవన్.